గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి సిపిఐ డిమాండ్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం హిందూపురం పట్టణ కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హిందూపురం సిపిఐ కార్యదర్శి కనిశెట్టి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు లబ్ధిదారులకు చెల్లించాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తహసీల్దార్ జి వెంకటేష్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో హిందూపురం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని లబ్ధిదారులకి కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత 1.5 సంవత్సరం నుండి పేదలు వేసుకున్నటువంటి గుడిసెలకు పట్టాలు మంజూరు చేయాలని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు హిందూపురం గౌరవనీయులైనటువంటి తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని అందజేసి ఏదైతే పేదల యొక్క సమస్యలను చెప్పుకోవడానికి ఈ గ్రీవెన్స్ లో మేము వినతి పత్రాన్ని ఇవ్వడానికి ఇక్కడ రావటం జరిగింది. ఎందుకంటే ఈరోజు రోజుకి జనాభా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, జనాభాకు తగ్గట్టుగా సౌకర్యాలు కమ్యూనిస్ట్ పార్టీ ఆనాటి నుంచి నేటి వరకు ప్రజలకి గూడు కావాలని చెప్పి కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్త నెంబర్ 1గా ఉంటాడని మాత్రం